ఇప్పుడు టాపిక్ ఏంటంటే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఈ ఇంటర్ఫెరోమీటర్‌ని ఉపయోగించి మనం ఒక వేవ్ లెంగ్త్‌ని అంటే ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాము అన్నది ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్. న్యూటనింగ్ ఎక్స్‌పెరిమెంట్ చెప్పాను కదా! దానికి ఎక్స్‌పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ల్యాప్‌టాప్‌లో ఇద్దాం అనుకుంటే అది ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. అందులో చెప్తుంటే మీకు వాయిస్ క్లారిటీ రావట్లేదు. అందువల్ల ఇప్పుడు ఈరోజు కూడా క్లాసే చెప్పేస్తున్నాను. మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ న్యూ టాపిక్ అమ్మా. ఇది కూడా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కిందకే వస్తది. మన ఇంటర్ఫరెన్స్ వ్యతికరణం అనేది 2 రకాలని చెప్పుకున్నాం. డివిజన్ ఆఫ్ వేవ్ లెంగ్త్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ వేవ్ లెంగ్త్‌లో మనం లాయిడ్స్ సింగిల్ మిర్రర్ మెథడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్‌లో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కూడా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడే. ఇవి కూడా 2 రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య ఇంటర్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. సో కనబడుతుందమ్మా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ గివెన్ లైట్. ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఒక సోర్స్ తీసుకుంటాం. ఇంటర్ఫరెన్స్ జరగాలంటే ముందు కావాల్సింది ఏంటి? సోర్స్. ఇది ఎటువంటి సోర్సు? మోనోక్రోమాటిక్ సోర్స్. అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న ఒక మోనోక్రోమాటిక్ అంటే మోనో అంటేనే సింగిల్. మోనోక్రోమాటిక్. క్రోమాటిక్ అంటే వర్ణము. క్రోమాటిక్ అంటే వర్ణము. ఒకే వర్ణము కలిగిన ఒక సోర్స్ని తీసుకున్నాం. ఒకే వర్ణము అంటే అర్థం ఏంటి? ఒకే వేవ్ లెంగ్త్. సింగిల్ వేవ్ లెంగ్త్ కలిగిన ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకున్నాం. ఆ సోర్స్ నుంచి లైట్ ప్యారలల్ బీమ్ రావడానికి కోసం ఒక లెన్స్ తీసుకుంటాం. ఆ లెన్స్ నుంచి మనకి ప్యారలల్ బీమ్ అనేది వస్తుంది. ఆ లెన్స్ నుంచి మనకి ఎటువంటి బీమ్ వస్తుంది అంటే ప్యారలల్ బీమ్ అనేది వస్తుంది. ఈ ప్యారలల్ బీమ్ని ఫస్ట్ ఏం చేస్తామంటే ఇందులో మనకి ఆపరేటర్స్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే 2 గ్లాస్ ప్లేట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక గ్లాస్ ప్లేట్ జీ అనే గ్లాస్ ప్లేట్ పెట్టాం. G1. ఇది ఎటువంటివి అంటే ఈ గ్లాస్ ప్లేట్ ఎంత యాంగిల్లో ఉంటుంది అంటే ఈ యాక్సిస్ ఉంది కదా, దీనికి 45 డిగ్రీస్ యాంగిల్లో ఈ G1 అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా పడగానే ఇదేంటి G1 అనేది పాలిష్డ్ మిర్రర్ అనమాట. ఈ G1 అనేది పాలిష్డ్ మిర్రర్ గ్లాస్ ప్లేట్. G1 G2 అనేవి ఏంటి? ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్. ఈ G1 అనేది ఏంటి? ఫ్లాట్ గ్లాస్ ప్లేట్. G1 అనేది ఫ్లాట్ గ్లాస్ ప్లేట్. ఇప్పుడు లైట్ దీని మీద పడగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కొంత లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక మిర్రర్ తీసుకుంటున్నాం. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ గుర్తుందా మీకు? ఫస్ట్ సెమ్లో చదివారు, గుర్తుందా? మైకెల్సన్ మోర్లే గుర్తుందమ్మా? స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ చదివారా? మాట్లాడాలి. ఎవరు మాట్లాడరే? మైకెల్సన్ మోర్లే మర్చిపోయారేంటి? ఫస్ట్ సెమ్ అయిపోయినట్టు కాదు, మీకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు. సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేసామని ఫస్ట్ సెమ్ అయిపోయింది అనుకోకండి. ఫస్ట్ సెమ్ ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు కదా మీరు. గుర్తుందా మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్? ఫ్రింజ్ షిఫ్ట్ వస్తుంది, నల్ల ఈథర్ మీడియం ఉందని చెప్పి మనం చేసుకున్నాం, గుర్తుందా? అలాగే ఇదేంటంటే ఇది వేరు, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వేరు యాక్చువల్గా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్.
ఇది మనం చదివేది వ్యతికరణంలో చదువుదాం. మైకెల్సన్ వ్యతికరణ మాపకము, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. దీన్ని ఉపయోగించి వేవ్ లెంగ్త్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నదానికి ఫస్ట్ ఏం చేసుకుంటాం, మనకి మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం, సింగిల్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఈ వేవ్ లెంగ్త్ని మనం ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి. దీని నుంచి ప్యారలల్ బీమ్ రావడానికి ఒక లెన్స్ తీసుకున్నాము. ఇక్కడ G1 అనేది ఫ్లాట్ గ్లాస్ ప్లేట్. ఈ గ్లాస్ ప్లేట్ మీద పడగానే కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మిర్రర్ M1 అనేది ఒక మిర్రర్ పెట్టాం. ఇది మిర్రర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అగైన్ వెనక్కి ఇలా ఇన్సిడెంట్ అయింది, నార్మల్గా ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ నార్మల్గా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, రిఫ్లెక్ట్ అయ్యి ఇలా బయటకు వస్తుంది ఒక రే. ఇప్పుడు చూడమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ లైట్ దీని గ్లాస్ ప్లేట్ మీద G1 అనే గ్లాస్ ప్లేట్ మీద పడి 2 రేస్గా విడిపోయింది. ఒకటి రిఫ్లెక్టెడ్ రే, దాని రే 1 అనుకున్నాం. ఇంకొకటి ట్రాన్స్మిటెడ్ రే, దీని రే 2 అనుకుందాం. రే 1 మళ్ళీ మిర్రర్ M1 మీద పడి మళ్ళీ అగైన్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ గ్లాస్ ప్లేట్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఇలా బయటకు వచ్చింది. ఇది రే 1. రే 2 ఇక్కడ నుంచి వచ్చిన లైట్ మళ్ళీ వేరే మిర్రర్ తీసుకుంటాం. ఇక్కడ ఒక అనదర్ మిర్రర్ తీసుకుంటాం. ఈ మిర్రర్ ఎంత దూరంలో ఉంది అంటే, ఈ గ్లాస్ ప్లేట్కి మిర్రర్ M1 ఎంత దూరంలో ఉందో M2 కూడా అదే దూరంలో ఉన్నది. ఈ గ్లాస్ ప్లేట్కి అంతే దూరంలో M2ని తీసుకుంటాం. ఇప్పుడు ఇలా ట్రాన్స్మిట్ అయిన రే ఏమవుతుంది, మళ్ళీ ఈ మిర్రర్ మీద పడి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా చేరుకుని ఆ రే కూడా బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రేస్ వచ్చాయి, రే 1 వచ్చింది, రే 2 వచ్చింది. రే 1 అనేది రిఫ్లెక్టెడ్ రే వల్ల వచ్చిన మిర్రర్ ఇది ఇక్కడ గ్లాస్ ప్లేట్ దగ్గరికి రాగానే 2 రేస్గా విడిపోతాయి. రే 1 రిఫ్లెక్టెడ్ రే, రే 2 ట్రాన్స్మిటెడ్ రే. రే 1 మిర్రర్ M1 నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ గ్లాస్ ప్లేట్లో ట్రావెల్ చేసి వస్తుంది. రే 2 M2 దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ రే 1 రే 2కి మధ్య ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని మనం ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాత్ రిఫరెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది M1కి. M2తో పోలిస్తే M1 ఎక్కువ, అంటే రే 1 అనేది రే 2తో పోలిస్తే రే 1 అనేది ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు సేమ్ 2 ఒకే డిస్టెన్స్లో ట్రావెల్ చేసి, ఇదంతా ఒకటే సోర్సు, ఇలా స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ 2గా విడిపోయినప్పుడు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది గ్లాస్ ప్లేట్లోంచి ట్రావెల్ చేసి మిర్రర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గ్లాస్ ప్లేట్లో ట్రావెల్ చేసి కిందకు వస్తుంది. ఇది ఇక్కడి నుంచి విడిపోయాయి కదా, ఇద్దరు ఇలా వెళ్ళి ఇలా సింపుల్గా వెనక్కి వచ్చేస్తుంది. సో ఇది ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కదా, గ్లాస్ ప్లేట్లోంచి 2 times ట్రావెల్ చేసింది, అవునా కదా? మీరు మాట్లాడాలి, లేకపోతే ముందు కదలదు. అర్థమైందా లేదా నాకు తెలియాలి, లేకపోతే మళ్ళీ చెప్తాను. చూడండి, ఇక్కడ సోర్స్ ఉంది, ఇలా ట్రావెల్ చేసింది, ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది. ఇక్కడ 2 రేస్గా విడిపోయింది, రే 1 రే 2. రే 1 గ్లాస్ ప్లేట్లోంచి ఇలా ట్రావెల్ చేసి ఇలా మిర్రర్ దగ్గరికి వెళ్ళి, మిర్రర్ కదా ఇది, మళ్ళీ ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ గ్లాస్ ప్లేట్లో ట్రావెల్ చేసి బయటకు వచ్చింది. రే 2 ఇక్కడే కదా 2 డివైడ్ అయ్యాయి. రే 2 సింపుల్గా ఇలా వెళ్ళింది, M2 నుంచి ఇలా వెనక్కి వచ్చింది, ఇలా వచ్చాయి. ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ జరిగింది. ఈ ప్యాటర్న్ మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఈ రే 1 అనేది గ్లాస్ ప్లేట్లో 2 సార్లు ట్రావెల్ చేసింది, వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి. ఈ 2 అయితే ఎటువంటి గ్లాసులోనే ట్రావెల్ చేయలేదు. అందువల్ల రే 2కి పాత్ రిఫరెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే గ్లాస్ ప్లేట్లో రే 1 2 సార్లు ట్రావెల్ చేసింది అని చెప్పి రే 2 యొక్క పాత్ రిఫరెన్స్ని తగ్గించడం కోసం ఏం చేస్తామంటే G2 అనే మిర్రర్ని మధ్యలో ఇంక్లూడ్ చేస్తాం. G2 అనే మిర్రర్ కాదు, సారీ, G2 అనే గ్లాస్ ప్లేట్ని మధ్యలో
పెడతాం. ఇది కూడా సేమ్ 45 డిగ్రీస్లో ఉండి G1కి ప్యారలల్గా G2ని పెడతాం. G1కి ప్యారలల్గా G2ని పెడతాం. పెట్టడం వల్ల ఏమవుతుంది, రే 2 కూడా గ్లాస్ ప్లేట్లోంచి వెళ్తుంది, మళ్ళీ గ్లాస్ ప్లేట్లోంచి వస్తుంది. సో ఈ గ్లాస్ ప్లేట్ G2ని ఏమంటామంటే కాంపన్సేటింగ్ గ్లాస్ ప్లేట్ అంటాం. ఏమంటామమ్మా? ఏమంటాం? కాంపన్సేటెడ్ సెమీ సిల్వర్డ్. ఇది G2 అనేది సెమీ సిల్వర్డ్ కాంపన్సేటింగ్ గ్లాస్ ప్లేట్ అన్నమాట. కాంపన్సేటింగ్ గ్లాస్ ప్లేట్ అని ఎందుకన్నాం? ఎందుకన్నామంటే రే 1 ఏమో గ్లాస్ ప్లేట్లోంచి 2 సార్లు వెళ్తోంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. పాపం రే 2 ఏంటి, ఒకసారి కూడా వెళ్ళట్లేదు కదా. ఎప్పుడైతే G2ని పెట్టామో వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి G2ని క్రాస్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య పాత్ రిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఇది పెట్టినా ఉంటుంది, పెట్టకపోయినా ఉంటుంది. పెట్టడం వల్ల పాత్ రిఫరెన్స్ కొద్దిగా తగ్గుతుంది అనమాట. గ్లాస్ ప్లేట్లో ఇది 2 సార్లు ట్రావెల్ చేస్తుంది, ఇది 2 సార్లు ట్రావెల్ చేస్తుంది. ఆ రెండింటి మధ్య వచ్చిన ఇక్కడ ఈ రెండు ఏమవుతాయి, ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఈ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఐపీసెస్తో మనం ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఓకే. రే 1 ఎలా ట్రావెల్ చేస్తుందమ్మా? రే 1 అనేది ఏంటి, ఎటు ట్రావెల్ చేసింది? ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M1, అంతేనా? అండ్ ఫాల్స్ నార్మల్ M2 కదా, M1, అండ్ ఫాల్స్ నార్మల్లీ ఆన్ M1. నార్మల్లీ అని ఎందుకన్నాము? కొంత యాంగిల్తో అయినా పడిందా? ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో అదేవిధంగా రే 2 అయితే ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M2, ఫాల్స్ నార్మల్. ఇది కూడా నార్మల్గానే ట్రావెల్ అయింది, నార్మల్గానే వెనక్కి వచ్చింది. నార్మల్ అంటే పెర్పెండిక్యులర్గానే ఇలా స్ట్రైట్గానే ఇన్సిడెంట్ ఇలా వెనక్కి వచ్చింది. ఈ రెండింటి మధ్య మనకి రే 1కి రే 2కి మధ్య ఏమైంది, ఇంటర్ఫరెన్స్ అనేది జరిగింది. ఇవి రెండు ఇంటర్ఫరెన్స్ జరగడానికి అర్హత ఉందా? వీటి రెండింటికి అర్హత ఉండాలంటే ఏమవ్వాలి, అవి రెండు కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. కోహరెంటే కదా, ఎందుకంటే రెండు ఒకే సోర్స్ నుంచి కదా వచ్చాయి. రెండు ఒకే సోర్స్ నుంచి వచ్చాయి. కాకపోతే ఈ రెండింటి మధ్య ఏంటి, ఒకటి రిఫ్లెక్టెడ్ రే, ఒకటి ట్రాన్స్మిటెడ్ రే. సో రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ జరిగింది, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇందులోంచి చూస్తే ఇక్కడ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ కదా, ఇందులోంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తుందంట, ఈ M2 ఇక్కడ ఉందా అన్నట్టుగా కనిపిస్తుందంట. దాన్ని ఏమన్నాం అంటే M2 ప్రైమ్ అని పెట్టాను పేరు. యాక్చువల్గా M2 ప్రైమ్ అని ఇక్కడ లేదు, కానీ ఈ రెండు ట్రావెల్స్, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడి నుంచి వచ్చాయి, M1 నుంచి వచ్చింది, M2 నుంచి వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి M2 కూడా ఇక్కడ ఉందా అన్నట్టుగా ఇక్కడ నుంచి కనబడుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఏంటంటే మీనింగు, ఈ M1కి M2కి మధ్య ఉన్నది ఫిలిం, ఎయిర్ ఫిలిం. ఓకే, మనం వెజ్ షేప్లో ఏం చూసాము, వెజ్ షేప్ ఫిలింలో ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్ ఉంది, రెండు గ్లాస్ ప్లేట్లు ఇక్కడ అతికించాం, ఇక్కడేమో ఒక వైర్ పెట్టాము, ఈ మధ్యలో ఉన్నది వెజ్ షేప్డ్ ఫిలిం, ఇక్కడ ఎయిర్ ఉంది అనుకున్నాం. అలాగే న్యూటన్ రింగ్స్ చేసేటప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్, ఒక గ్లాస్ ప్లేట్ తీసుకున్నాము, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది చూసారా, ఇది ఎయిర్ మీడియం అని చెప్పాం. మరి ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ఎలా ఏర్పడుతుందంటే, M1 మిర్రర్కి M2 ప్రైమ్ అంటే యాక్చువల్గా ఇక్కడ లేదు, ఈ మిర్రర్ ఇక్కడ ఉందా అన్నట్టుగా మనకి ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది. ఈ రెండింటి మధ్య వ్యతికరణం జరిగిన పట్టీలు ఏర్పడినట్టుగా ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, యాక్చువల్గా ఎప్పుడు కూడా M1 M2 రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. చూడండి, M1 M2 ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇవి రెండు ఎలా కనిపిస్తాయంటే M1 M2 ప్యారలల్గా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ రెండింటి మధ్య
సాధారణంగా M1 M2 ఇవి 2 ప్యారలల్‌గా ఉంటే కనుక ఎగ్జాక్ట్ ప్యారలల్‌గా ఉంటే మనకి ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఎలా వస్తాయంటే సర్క్యులర్ ప్యాటర్న్ వస్తుందన్నమాట. ఇంటర్ఫరెన్స్ రింగ్స్ ఉంటాయి చూసారా, అవి యాక్చువల్గా మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్లో మనకి ఈ రెండింటి మధ్య ఫ్రింజ్ ఎలా వస్తున్నాయి, లైన్స్ వస్తున్నాయా, సర్కిల్స్ వస్తున్నాయా, పెరాబోలాలా వస్తున్నాయా, అవి మనం డిసైడ్ చేయలేం. దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే M1కి M2కి మధ్య ఇంక్లినేషన్, అంటే యాంగిల్ని బట్టి, M1కి M2కి మధ్య యాంగిల్ని బట్టి అది వచ్చేది సర్క్యులర్ ఫ్రింజెసా, లేకపోతే పెరాబోలిక్ ఫ్రింజెసా, లేకపోతే ప్యారలల్ లైన్స్లా ఉండే ఫ్రింజెసా అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? సో ఈ రెండింటి మధ్య మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం ఫ్రింజెస్. దీంట్లో ఎలా వచ్చింది, వెజ్ షేపుల్లో బ్రైట్ డార్క్ ఇలా వచ్చాయి. న్యూటన్ రింగ్స్లో అయితే డార్క్ సెంటర్లో వచ్చింది, బ్రైట్ డార్క్ ఇలా వచ్చాయి. మరి ఇందులో ఎలా వస్తాయి అంటే ఇది ఎలా డిసైడ్ అవుతుందంటే ఎగ్జాక్ట్ M1 M2 మధ్య ఈ M1 M2 ప్రైమ్లు రెండు ప్యారలల్గా కనిపించాయి అనుకోండి, అప్పుడు మనకు వచ్చేవి ఏంటంటే సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. ఎలా అంటే ఇలా మధ్యలో సెంటర్లో బ్రైట్, తర్వాత డార్క్, మళ్ళీ బ్రైట్, మళ్ళీ డార్క్, బ్రైట్, డార్క్. న్యూటన్ రింగ్స్లో మధ్యలో డార్క్ వచ్చింది కదా, ఇందులో ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి సెంటర్లో బ్రైట్ వస్తుంది. న్యూటన్ రింగ్స్లో ఏంటి, థిక్నెస్ 0 కదా, ఇక్కడ థిక్నెస్ 0 కదా, థిక్నెస్ 0 కాబట్టి 2t + λ/2 t = 0 అంటే λ/2 అంటే డార్క్ కండిషన్ కాబట్టి సెంటర్లో డార్క్ వచ్చింది. ఇక్కడ అలా ఉండదు, ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రైట్ తర్వాత డార్క్ ఇలా వస్తాయి. ఒకవేళ ఇవి రెండు అంటే M1 M2 రెండు ఒకదానికో కొంత యాంగిల్లో ఉన్నాయనుకోండి, ఈ M1 M2లు ఉన్నాయి కదా, ఈ M1 M2లు సపోజ్ ఈ రెండు అంటే M1 M2 ఇంక్లినేషన్ బట్టి ఫ్రింజెస్ ఎలా ఏర్పడతాయి అనేది ఆధారపడి ఉంది. చూడండి ఒకసారి, ఫ్రింజెస్ ఏది అవ్వచ్చు, సర్క్యులర్ అవ్వచ్చు, ఇంకేమనుకున్నాము లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటే సపోజ్ పెరాబోలిక్ అనమాట, దీన్ని ఏమంటామంటే లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటాం. ఓకే, సర్క్యులర్ అవ్వచ్చు, లోకలైజ్డ్ ఫ్రింజెస్ అవ్వచ్చు. సర్క్యులర్ ఎప్పుడు వస్తాయి అంటే M1 ఇలా ఉండి M2 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకో, ఇది M1 ఇది M2 అంటే ఇక్కడ M2 మీన్స్ M2 ప్రైమ్, ఇవి రెండు ఇలా ఉన్నాయనుకో మనకు వచ్చేది ఏంటంటే సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. అలా కాకుండా లోకలైజ్డ్ ఫ్రింజెస్ M1 ఇలా ఉండి M2 ఇలా ఉందనుకోండి, అంటే M1 ఇలాగే ఉంది, M2 కొంచెం యాంగిల్లో అంటే ఎగ్జాక్ట్ 90లో లేకుండా జస్ట్ M2 అనేది కొంచెం ఇలా తిరగడం వల్ల మనకి ఇక్కడ ఎలా కనపడుతోంది అంటే ఇలా కనపడుతోంది అనుకోండి. అంటే M1 M2 మనం ఐపీసెస్లో చూస్తుంటే M1 ఇలాగా M2 కొంత యాంగిల్ ఇంక్లినేషన్ అయినట్టు కనబడింది అనుకోండి, అప్పుడు ఫ్రింజెస్ ఎలా వస్తాయంటే ఇది ఫ్రింజ్ ప్యాటర్న్ అనుకోండి, ఇక్కడ ఇలా వస్తాయి. అదే M1 ఇలాగే ఉంది, M2 ఇలా ఉందనుకోండి, అంటే ఓపెనింగ్ ఇటు అన్నట్టుగా లెస్ దాన్ లాగా, ఇది ఎలా ఉంచండి వెజ్ షేప్ లాగా ఉంది కదా, కొంచెం ఇలా ఉంటే ఫ్రింజెస్ ఎలా వస్తాయంటే M1 స్ట్రైట్గానే ఉంది, M2 ఇలా ఉంటే ఫ్రింజెస్ ఇలా వస్తాయి. M1 ఇలా ఉంది, M2 కొంత యాంగిల్తో ఉంటే ఇలా వస్తాయి. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అన్నట్టు వస్తే రివర్స్ చేయండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, సర్కిల్లో ఉన్న చూసా సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి అన్నమాట. ఇలా ఉంటే బ్రైట్ టు డార్క్ ఇలా వస్తాయి, ఇలా సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. అంటే మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్లో మనకి కనపడే ఫ్రింజెస్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే M1 M2 మిర్రర్స్ మధ్య యాంగిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
రెండు మిర్రర్స్ ఇంటర్సెక్ట్ అయితే సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. రెండు మిర్రర్స్ కొంత యాంగిల్లో ఉన్నట్లయితే లోకలైజ్డ్ ఫ్రింజెస్ వస్తాయి. మేబీ దిస్ ఆర్ మేబీ దిస్ డిపెండింగ్ అపాన్ ద యాంగిల్ బిట్వీన్ ద M1 M2. M1 M2 పొజిషన్ ఆధారంగా ఈ ఫ్రింజెస్ అనేవి ఆధారపడి ఉంటాయి. సపోజ్ మనం ఏమనుకున్నామంటే సర్క్యులర్ ఫ్రింజే వచ్చింది అనుకోండి, అది సెంటర్ బ్రైట్ వచ్చింది అనుకోండి, పాత్ రిఫరెన్స్ ఏమవుతుంది? పాత్ రిఫరెన్స్ ఏమవుతుంది? 2μt cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2. 2μt cos r మీకు తెలిసిందే కొసైన్లా, ప్లస్ ఆర్ మైనస్ λ/2 ఎందుకు వేసాను? ఒకటి రిఫ్లెక్టెడ్ రే కదా, రే 1 అనేది ఏంటి? రిఫ్లెక్టెడ్ రే. రే 2 అనేది ట్రాన్స్మిటెడ్ వే. సో రిఫ్లెక్టెడ్ రే వల్ల ఎంత పాత్ రిఫరెన్స్ యాడ్ అయింది అంటే ప్లస్ ఆర్ మైనస్ λ/2 పాత్ రిఫరెన్స్ యాడ్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n λ అయింది అనుకోండి. ఇది బ్రైట్ ఫ్రింజ్కి, అంటే సెంటర్లో బ్రైట్ ఉంటే. ఇక్కడ ఏంటి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే ఈ మిర్రర్ M1 ఇక్కడ ఉంది, M2 మిర్రర్ ఉంది. ఈ రెండింటి మధ్య ఏమున్నది? ఎయిరే కదా ఉంది. ఇక్కడ ఏమీ లిక్విడ్ పోయలేదు. M1 ఇక్కడ ఉంది, M2 ఇక్కడ ఉంది. ఈ రెండులో ఏ లిక్విడ్లోనే చేయలేదు నువ్వు ఎక్స్పెరిమెంట్, ఎయిర్లోనే చేసావు. సో M1కి M2కి మధ్య ఎయిరే ఉంటుంది. ఎయిర్ ఉంది అంటే మ్యూ ఈక్వల్ టు 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. మరి ఆర్ ఎంత? 0 degrees. ఎందుకని? రెండు ఇలాగే కదా వస్తాయి, రెండు నార్మల్ ఇన్సిడెంట్సే, ఎందుకంటే ఇది 45 degreesలో పెట్టాం కదా, ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చింది. సో ఎంత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0. సో cos 0, మ్యూ 1. సో ఇదేమవుతుంది? 2t ప్లస్ ఆర్ మైనస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు n λ. ఇది ఏంటవుతుంది? సెంటర్లో బ్రైట్ ఉంటే, సెంటర్ స్పాట్ బ్రైట్ కండిషన్ ఏంటి? 2t, ఇంకా ప్లస్ ఆర్ మైనస్ తీసేసి 2t ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు n λ. ఇక టీ అనేది ఏంటి? టీ అంటే ఏంటిది? థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిలిం. ఓకేనా? టీ అనేది ఏంటి? థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిలిం. ఎయిర్ ఫిలిం ఎక్కడుందమ్మా? ఇవి మిర్రర్స్, ఇవి గ్లాస్ ప్లేట్స్. M1కి M2 ప్రైమ్కి మధ్య ఉన్నది, ఈ మధ్యలో ఉన్నది ఏంటి? ఎయిర్ ఫిలిం. ఓకేనా? ఇక్కడ ఎలాగే వెజ్ షేపులో ఇది ఎలాగైతే ఎయిర్ ఫిలమో, న్యూట్రల్ రింగ్స్లో ఇటువైపు ఇలా ఉన్నాయి సార్, సెంటర్ కాకుండా ఇక్కడ ఎలా ఎయిర్ ఫిలిం ఉందో ఇక్కడ M1కి M2కి మధ్య ఎయిర్ ఫిలిం ఉంది. ఈ ఎయిర్ ఫిలిం యొక్క థిక్నెస్ ఆధారంగా అవి సర్క్యులర్ ఫ్రింజెసా, లేకపోతే లైన్సా, లేదంటే పారాబొలిక్ ఫ్రింజెసా అనేది డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, సారీ, ఇక్కడ సర్క్యులర్ ఫ్రింజెస్ కాదమ్మా, ఇక్కడ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయి ఉంటే ఇలా వస్తాయి ఫ్రింజెస్ ప్యాటర్న్, ఇలా వస్తుంది ఫ్రింజెస్ ప్యాటర్న్. M1కి M2కి మధ్య యాంగిల్ ఆధారంగా, అంటే థిక్నెస్ ఆధారంగా, ఒక్కొక్కసారి థిక్నెస్ పెరుగుతూ ఉండాలి కదా, సర్క్యులర్ రావాలంటే మనకేముంది? ఇక్కడ థిక్నెస్ సర్కిల్ రూపంలో పెరుగుతూ ఉండాలి, అవునా? న్యూట్రల్ రింగ్స్లో ఎలా అయితే సర్కిల్ రూపంలో పెరుగుతుందో, అంటే M1 M2కి ఇంక్లినేషన్ ఆధారంగా ఈ సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్ క్రాస్ అయితే కనుక ఫ్రింజెస్ ఇలా వస్తాయి, ఇలా ఉంటే కనుక పారాబొలిక్ ఫ్రింజెస్ వస్తాయి. వీటిలన్నిటిని ఏమంటామంటే లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటాం. ఇవన్నిటినీ కూడా అంటే మిర్రర్ M1 M2 మధ్య M2 ఎలా ఉన్నాయి, ఈ మూడింటిని కూడా మనం ఏమంటామంటే లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటాం. ఓకే, ఇది ఎప్పుడు వస్తుంది అంటే సర్క్యులర్ ఫ్రింజెస్ ఎప్పుడు వస్తాయి అంటే M1 M2 ఎగ్జాక్ట్ ప్యారలల్గా ఉన్నప్పుడు. M1 ఇక్కడ ఉంది, M2 ప్రైమ్ ఇక్కడ ఉంది, ఇవి రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉన్నప్పుడు సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. రెండు ఇంటర్సెక్ట్ అయితే బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఇలా వస్తాయి, వెజ్ షేపుల్లో ఎలా వచ్చాయో అలాగా. ఒకవేళ M1 M2 ఫిల్మ్స్ ఇలా ఉంటే పారాబొలిక్ ఫిల్మ్స్ వస్తాయి. M1 ఇలా ఉండి M2 ఇలా ఉంటే ఇటువైపు రొటేట్ అయిన పారాబొలిక్, రైట్ కర్వ్డ్ లెఫ్ట్ కర్వ్డ్ పారాబొలిక్ వస్తాయి. రెండు ఇంటర్సెక్ట్ అయితే ఇలా వస్తాయి. వీటి మూడింటిని ఏమంటామంటే లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటాం.
సర్క్యులర్ ఫ్రింజెస్ ఎప్పుడు వస్తాయంటే M1 M2 రెండు ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్గా ఉండాలి. పెర్పెండిక్యులర్గా ఉంటే ఆటోమేటిక్గా M2 అనేది M1కి ప్యారలల్గా ఉంటుంది కదా, M2 ప్రైమ్ అనేది M1కి ప్యారలల్గా ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, M1 M2 పెర్పెండిక్యులర్గా ఉండాలి. సో M2కి సంబంధించిన ఇమేజ్ ఎందుకని ఇది ఇక్కడ ఉన్నట్టు కనబడుతుందంటే, మనం ఇక్కడ చూసి అబ్జర్వ్ చేస్తే రెండు రేసు ఒకటి M1 నుంచి వచ్చేది, ఒకటి M2 నుంచి వచ్చేది. కానీ మనం రెండు ఇక్కడ చూడగలుగుతున్నాము అంటే M2 ఇక్కడ ఉందా అన్నట్టుగా కనబడుతుంది. అప్పుడు ఇవి రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా M1 M2లు ఇక్కడ ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. అప్పుడు మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ కనపడతాయి. సాధారణంగా మన ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు కూడా M1 M2 రెండు పెర్పెండిక్యులర్గా ఉండేలాగే చేస్తాం కాబట్టి మనం ఇక్కడ కేసు ఏంటంటే సర్క్యులర్ ఫ్రింజెస్ కేసు తీసుకున్నాం. సర్క్యులర్ అంటే M1 M2 రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, M1 M2 ప్రైమ్ రెండు ప్యారల్గా ఉన్నాయి. M2 ప్రైమ్ అనేది ఏంటి, ఇమేజినరీ మిర్రర్, అక్కడ లేదు యాక్చువల్గా. ఇక్కడ మిర్రర్ మనం పెట్టలేదమ్మా, ఇమేజినరీ. ఇక్కడది ఇక్కడ ఉన్నదే అన్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇది ఒకటి ఇక్కడ నుంచి వచ్చింది, ఒకటి ఇక్కడ నుంచి వచ్చింది. మనం చూసేది ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇక్కడ ఉందా అన్నట్టుగా కనబడుతుంది. యాక్చువల్గా ఇది ఇక్కడే ఉంటుంది. ఇవి రెండు ఎగ్జాక్ట్ పెర్పెండిక్యులర్గా ఉంటే ఈ M1 M2 ప్రైమ్ ప్యారల్గా ఉన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. ఓకే అమ్మా. అది ఇప్పుడు ఇక్కడ లాంబ్డా మోనోక్రోమాటిక్ లైట్ తీసుకోకుండా వైట్ లైట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఫ్రింజెస్ కనబడతాయి. కాకపోతే డిఫరెంట్ కలర్స్ కనబడతాయి అన్నమాట. ఇవన్నీ సింగిల్ కలరే కనబడతాయి ఫ్రింజెస్, బ్రైట్ డార్క్ అంతే. అలా కాకుండా వైట్ లైట్ తీసుకుంటే ఆల్ కలర్స్ కనిపిస్తాయి. ఇది అసలు మైక్రోసన్ ఇంటర్ఫెరోమీటర్ వర్కింగ్ అన్నమాట. మైక్రోసన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి, అందులో ఏంటేంటి కాంపోనెంట్స్ ఉంటాయంటే సోర్సు, లెన్స్, 2 మిర్రర్స్, హైలీ పాలిష్డ్ మిర్రర్స్, G1 G2 అనేవి 2 గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి. ఇందులో సోర్స్ నుంచి వచ్చిన రేస్ ప్యారల్గా రావడానికి ఒక లెన్స్ పెట్టాం. ఈ లెన్స్ పెట్టడం వల్ల ప్యారలల్ రేస్ వస్తాయి. ఈ ప్యారలల్ రేసు G1 మిర్రర్ మీద పడి ఇలా ఇన్సిడెంట్ అయ్యి మిర్రర్ M1కి G1 గ్లాస్ ప్లేట్ మీద పడి ఇక్కడ వరకు ట్రావెల్ అయిన తర్వాత 2 రేస్గా విడిపోతుంది. ఒకటి రిఫ్లెక్టెడ్ రే, ఒకటి ట్రాన్స్మిటెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రే 2 సార్లు గ్లాస్ ప్లేట్లోంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తుంది. ట్రాన్స్మిటెడ్సే ఒక్కసారే వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కాంపన్సేటింగ్ గ్లాస్ ప్లేట్ని పెట్టాం. ఈ రెండింటి మధ్య వ్యతికరణం జరుగుతుంది. ఆ వ్యతికరణ పట్టీల్ని మనం మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తాం. ఈ వ్యతికరణ పట్టీలు ఎలా ఏర్పడతాయి, సర్క్యులర్ వస్తాయా లేకపోతే లైన్స్ వస్తాయా, పెరాబోలా వస్తాయా అని దేని మీద ఆధారపడి ఉంటుందంటే M1 M2 మధ్య యాంగిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్గా M1 M2 రెండు పెర్పెండిక్యులర్గా ఉంటే కనుక M1 ఇక్కడ నుంచి ఉందా అన్నట్టుగా కనిపించే M2 ప్రైమ్ ఈ రెండు ప్యారల్గా ఉంటాయి. అప్పుడు మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. అలా కాకుండా M1 M2 మధ్య ఏమాత్రం ఇంక్లినేషన్ ఉన్నా లేదా M1 M2 ఎగ్జాక్ట్ ఇంటర్సెక్ట్ అయినా సరే మనకి ఫ్రింజెస్ ఈ విధంగా ఏర్పడతాయి. కర్వ్డ్ ఫ్రింజెస్ అంటారు. వీటిని ఏమంటారమ్మా? కర్వ్డ్ ఫ్రింజెస్. ఏసి ఇది అంటే ఇది వీటిని ఏమంటారు? కర్వ్డ్ ఫ్రింజెస్. అర్థమైందా? ఈ ఫ్రింజెస్ ఏంటి? స్ట్రైట్ లైన్. ఫ్రింజెస్ ఇవి రెండు కర్వ్డ్ ఫ్రింజెస్. ఇది సర్క్యులర్ ఫ్రింజెస్. సర్క్యులర్ ఫ్రింజెస్ ఎప్పుడు వస్తాయి? M1 M2 రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్గా ఉంటే సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్గా లేకపోతే లోకలైజ్డ్ ఫ్రింజెస్ వస్తాయి. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే స్ట్రైట్ లైన్ ఫ్రింజెస్ వస్తాయి. ఎగ్జాక్ట్ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే కర్వ్డ్ ఫ్రింజెస్ వస్తాయి. క్లియర్ అయిందా ఇక్కడ వరకు? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్. మనం ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ని ఏ విధంగా కనిపెడతాము అన్నది మన ఎయిమ్, అంతే కదా.
ఇదంతా ఎక్స్పెరిమెంట్, ఫ్రింజెస్ వచ్చాయి. అయితే ఏంటి పరిస్థితి ఇప్పుడు? మనం వేవ్ లెంగ్త్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది టాస్క్. దానికోసం ఫస్ట్ ఏమంటున్నానంటే, ఒకవేళ ఇవి రెండు M1 M2 రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి. అప్పుడు M1 M2 ప్రైమ్ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఇవి రెండు ప్యారలల్గా ఉంటే మనకేమవుతుంది, సర్క్యులర్ ఫ్రింజెస్ వచ్చాయి. సర్క్యులర్ ఫ్రింజెస్ వచ్చినప్పుడు మధ్యలో సెంటర్లో ఏమీ రెండు అతుక్కుపోయి ఏమీ లేవు కాబట్టి సెంటర్లో ఫ్రింజ్ బ్రైట్ ఫ్రింజ్ వచ్చింది అనుకుందాం. సో 2μt cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2 n λ అవుతుంది. ఈ ప్లస్ ఆర్ మైనస్ λ/2 ఎందుకు వేసాము అంటే, ఒకటి రిఫ్లెక్టెడ్ రే, ఒకటి ట్రాన్స్మిటెడ్ రే కాబట్టి రిఫ్లెక్టెడ్ రే వల్ల పాత్ రిఫరెన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి λ/2 వేసాను. సో μ = 1, ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఉన్నది ఎయిరే కాబట్టి μ1. నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ ఎలా ఉంది, 45 degrees పెట్టడం వల్ల ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయిన రే. సో ఎగ్జాక్ట్గా 90 degrees ఇన్సిడెంట్ అయితే ఆర్ కూడా ఇప్పుడు 0 అవుతుంది. సో దాన్ని బట్టి 2t ప్లస్ ఆర్ మైనస్ λ/2 n λ అంటే ప్లస్ తీసుకున్నాను, ఏది తీసుకున్నా పర్లేదు. 2t ప్లస్ λ/2 = n λ. ఇది ఏమిటవుతుంది, పాత్ రిఫరెన్స్ డెల్టా = n λకి ఈక్వల్ చేశాను. డెల్టా = n λ అంటే బ్రైట్ ఫ్రింజ్, అంటే సెంటర్లో బ్రైట్ స్పాట్ వస్తుంది. నాకు సెంటర్లో వచ్చే స్పాట్ ఏంటి, బ్రైట్ స్పాట్ వస్తుంది. ఇక్కడ బ్రైట్ స్పాట్ వస్తుంది. అక్కడ వరకు అయింది. ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తా ఉన్న దానికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మిర్రర్ M1 M2 ఇవి రెండు ఎలా ఉన్నాయి అని మనం అనుకుంటే, M1 M2 ఎలా ఉన్నాయి, M1 M2 ప్రైమ్ అనేది ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. మనకి అలాగే కదా కనిపించింది. సో మనకి ఎలా కనిపించింది, M1 ఇక్కడ ఉంది, M2 ప్రైమ్ ఇక్కడ ఉంది. అంటే M1 ఇక్కడ, M2 ప్రైమ్ ఇక్కడ ఉంది. ఇక్కడే ఉంది, ఒక గ్లాస్ ప్లేట్ ఉంది, రైట్. ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ అయిన రే ఇలా ట్రాన్స్మిట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చి ఇలా ఒకటి వచ్చింది. ఇంకొకటి M2 నుంచి, అంటే M2 నుంచి అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి అన్నట్టుగా కనబడుతుంది. అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అన్నట్టుగా కనబడుతుంది. ఇలా వెళ్ళింది మళ్ళీ ఇలా వచ్చింది. M2 నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది మనకి ఎలా కనబడుతుంది, M2 ప్రైమ్ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చిందా అన్నట్టుగా కనబడుతోంది. ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం, అంతే కదా. విడిగా వేసానమ్మా అంతే. ఇది G1, ఇక్కడ M1 ఉంది, ఇది M2, ఇది M1 మిర్రర్, ఇది M2 మిర్రర్. ఇది ఇక్కడ ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడనే ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వెనక్కి వచ్చి ఒకటి, ఇలా వెళ్ళి ఇలా వెనక్కి వచ్చి ఒకటి, ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ అబ్జర్వ్ చేసాం. సపోజ్ నేనేమంటున్నానంటే, ఇక్కడ నుంచి అంటే గ్లాస్ ప్లేట్ నుంచి M1 కొన్న డిస్టెన్స్ x1 అని, గ్లాస్ ప్లేట్ నుంచి M2 ప్రైమ్ కొన్న డిస్టెన్స్ x2 అనుకుందాం. ఓకే, యాక్చువల్గా ఏంటి మనకు తెలిసింది x1 = x2 కదా. కానీ మనకేంటి ఇక్కడ నుంచి వస్తున్నాయా అన్నట్టుగా కనపడుతోంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఎయిర్ ఫిల్మ్ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ అవ్వగానే కదా మీనింగ్. రెండు కనపడుతున్నాయంటే మధ్యలో ఎయిర్ ఫిల్మ్ ఉంది అనుకున్నాం. సో ఇది x1 అనుకున్నాం, ఇది x2 అనుకున్నాం. రెండింటి మధ్య తేడా ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి x1, ఇక్కడ నుంచి ఇక్కడికి x2, రెండింటి మధ్య తేడా ఎంత, సో x1 ఎక్కువ ఉంది కాబట్టి x1 - x2 అని వేసాం. ఎలా వేసినా పర్లేదు, మనం ఇలా డిఫరెన్స్ అంటే ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని x2 అనుకుని దీన్ని x1 అనుకునే, రెండింటి మధ్య తేడా ఎంత, x1 - x2. మరి రే 1 ఈ గ్యాప్లో 2 సార్లు వెళ్ళి వచ్చినట్టుంది చూడు, ఇలా గ్యాప్లోంచి వెళ్ళి ఇది గ్యాప్లోంచి బయటకు వచ్చింది, ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. అంటే 2 సార్లు రే 1 ట్రావెల్ చేసిందనేనా. జాగ్రత్తగా చూడండి, నేను పెన్తో వేస్తున్నాను చూడండి. ఆ ఎయిర్ ఆ థిక్నెస్ T ఉంది కదా, x1 - x2లోంచి అంటే ఈ ప్లేన్ నుంచి రే 1 ఎక్కువసేపు వెళ్ళినట్టుంది చూడండి. ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది.
ఇక్కడ 2 సార్లు ఎక్కువ వెళ్ళి వచ్చేటప్పటికి 2 సార్లు వస్తుంది ఇక్కడ. ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అంతే. సో ఇక్కడ ఈ పార్ట్లో 2 సార్లు ఎక్కువ ట్రావెల్ చేసింది కదా. సో పాత్ రిఫరెన్స్ ఏమవుతుంది, 2 ఇంటూ x1 మైనస్ x2, అవునా కదా. ఈ రే 1 రే 2 ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ రేస్ అంటాం. ఇట్లా ఏమంటారు అంటే ఇంటర్ఫైయింగ్ రేస్. రే 1ని రే 2ని కలిపి ఏమంటాం, ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్య వీటిని ఇంటర్ఫైయింగ్ రేస్ అంటాం. ఈ రేస్ మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత ఉన్నట్టు, 2 ఇంటూ x1 మైనస్ x2 నేనా. కానీ గ్లాస్ ప్లేట్ అనేది ఏంటి, హెవీలీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ కదా. ఈ గ్లాస్ ప్లేట్ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇదేమైంది, రిఫ్లెక్ట్ అయి ఉంది కదా. ఇది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది కదా. ఒక రే ఇక్కడ ఏమైంది, రిఫ్లెక్ట్ అయింది, ఒక రే ట్రాన్స్మిట్ అయ్యి వచ్చింది. సో రిఫ్లెక్ట్ అయిన రే వల్ల పాత్ రిఫరెన్స్ యాడ్ అవుతుంది కాబట్టి పాత్ రిఫరెన్స్ ఇది అవ్వదు. 2 ఇంటూ x1 మైనస్ x2 ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఓకేనా. అది మనకు కనపడేది ఎప్పుడు ఇదే కరెక్ట్. 2 ఇంటూ x1 మైనస్ x2 మనకు కనపడేది. మనకు తెలియకుండా ఒకటి యాడ్ అవుతుంది, అది ఏంటంటే λ/2. అది ఎలాగా అన్నది మనం నిరూపించాం. ఓకే. ఈ పాత్ రిఫరెన్స్ అలాగే ఈ మిర్రర్స్, ఈ పాత్ రిఫరెన్స్ని బట్టి మిర్రర్ యొక్క ఇంక్లినేషన్ బట్టి ఆ ఫ్రింజెస్ ఎటువంటి ఫ్రింజెస్ అన్నది మన దాని మీద ఆధారపడి ఉంటుంది. సర్క్యులరా, పెరాబులావా, స్ట్రైట్ లైనా అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ పాత్ రిఫరెన్స్, మనకు వచ్చిన పాత్ రిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ మిర్రర్ M1 M2 అంటే ఇవి ఎగ్జాక్ట్ 90 degreesలో ఉన్నాయా లేదా వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన ఏంటమ్మా, మర్చిపోకూడదు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకే, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ని మనం మెజర్ చేయాలి, అది మన ఏం. ఇప్పుడు సపోజ్ λ/2 అనేది ఇప్పుడు సర్క్యులర్ ఫ్రింజెస్ తీసుకున్నాం అనుకో. మనం ఏమనుకుంటున్నాము, సెంటర్లో బ్రైట్ స్పాట్ ఉంది. సో దానికి పాత్ రిఫరెన్స్ ఎంత వచ్చింది, 2t ప్లస్ λ/2 nλ అనుకున్నాం. ఇప్పుడు M1 మిర్రర్ని ఎవరో ఆన్ చేశారు. చూడమ్మా, ఇప్పుడు M1 మిర్రర్ని λ/2 డిస్టెన్స్ కదిపామనుకోండి. అంటే సపోజ్ ఇది ఉంది M1 మిర్రర్ని λ/2 డిస్టెన్స్ కదపలేము మనం. λ అంటేనే చాలా తక్కువ కదా వేవ్ లెంగ్త్. ఎంత, 5000 ఇంటూ 10⁻⁻10 మీటర్స్, 10⁻⁻10 మీటర్స్ మనం కదపలేము యాక్చువల్గా. అనుకోండి అంతే, జస్ట్ కొంచెం రొటేట్ చేసాం అనుకోండి. ఈ మిర్రర్ని M1 M2ని మనం రొటేట్ చేయగలం అనమాట. ఇక్కడ స్క్రూ అది ఉంటుంది. M1ని M2 మిర్రర్ కూడా స్క్రూలు ఉంటాయి ఇక్కడ. ఈ పైన M1 మిర్రర్ని మనం కదుపుకోవచ్చు. అలాగే ఇక్కడ M2 మిర్రర్ని కూడా మనం మూవ్ చేయగలం. M1కి M2కి మధ్య ఇక్కడ స్క్రూస్ ఉంటాయి. సపోజ్ మనం ఏం చేసామంటే M1 మిర్రర్ని కొంచెం ఒక λ/2 డిస్టెన్స్ పైకి కదిపాం అనుకోండి. అప్పుడు పాత్ రిఫరెన్స్ ఒక λ యాడ్ అవుతుంది చూడండి. చిన్న λ/2 పైకి కదవడం వల్ల వెళ్ళి వస్తుంది. వెళ్ళి వచ్చేటప్పటికి λ/2 ప్లస్ λ/2 అంటే ఒక λ యాడ్ అవుతుంది కదా. ఒక λ యాడ్ అయ్యింది అంటే ఏమైంది, nλ కాబట్టి n ప్లస్ λ అంటే నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్కి వెళ్ళిపోతాం మనం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా క్రాస్ వేర్స్ ఉంటాయి. ఈ క్రాస్ వేర్ సెంటర్లో మనం ఒక స్పాట్ని ఫిక్స్ చేసుకుందాం. అలా అబ్జర్వ్ చేస్తూ సెంటర్లో అంటే ఇలాగా బ్రైట్ సర్క్యులర్ ఫ్రింజెస్ వచ్చాయి. సెంటర్లో బ్రైట్ స్పాట్ వచ్చింది. ఇప్పుడు క్రాస్ వేర్ని తీసుకొచ్చి ఇలా పెట్టాం.
ఇలా బిగించాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్క్రూ ఉంది కదా M1కి, ఇక్కడ స్కేల్ కూడా అటాచ్ అయి ఉంటుంది. చిన్న స్కేల్ కూడా ఉంటుంది ఈ M1 మిర్రర్ దగ్గర. ఇప్పుడు ఏం చేస్తాము, ఇది స్క్రూని లైట్‌గా తిప్పామనుకోండి, పైకి తిప్పామనుకోండి. సో, ఇది జస్ట్ λ/2 కదిలిందనుకో, ఎగ్జాక్ట్ λ/2 కదిలిందనుకోండి, నెక్స్ట్ బ్రైట్ స్పాట్ వచ్చేస్తది. మళ్ళీ బ్రైట్ వస్తుంది. ఎందువలన? మనం వేవ్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వేవ్. చూడండి ఇది ఉందా? ఇలా వెళ్ళి ఇలా వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామంటే ఒక వేవ్ లెంగ్త్ ట్రావెల్ చేసినట్టే కదా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము అంటే ఇంకొక వేవ్ లెంగ్త్ ట్రావెల్ చేసినట్టే కదా. అదేవిధంగా ఇక్కడ ఒక λ/2 కదిపామనుకోండి, వేవ్ లెంగ్త్ కూడా పక్కన పెట్టండి. ఇక్కడ జస్ట్ λ/2 పైకి కదిపామనుకోండి, దీన్ని ఇలా కొంచెం మూవ్ చేసాం. వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి ఫస్ట్ రే ఎక్కువ ట్రావెల్ చేస్తుందా? అప్పుడు పాత్ రిఫరెన్స్ ఇక్కడ లాంబ్డా యాడ్ అయిపోతుందా లేదా? ఇక్కడ ప్లస్ లాంబ్డా అయితే ఇక్కడ ప్లస్ లాంబ్డా అయ్యాలక్కర్లేదా? అప్పుడు ఏమవుతుంది? n+1 లాంబ్డా అవుదా? ఏమ్మా? సో ఏమవుతుంది? నెక్స్ట్ బ్రైట్ స్పాట్ వస్తుంది. ఒక λ/2 మనం M1 మిర్రర్ని ఒక్క λ/2 కదపడం వల్ల నెక్స్ట్ బ్రైట్ స్పాట్ వస్తుంది. ఇప్పుడు ఈ M1 మిర్రర్ని కొంచెం కిందకి జరపండి, అప్పుడు కూడా నెక్స్ట్ బ్రైట్ స్పాటే కదా వచ్చేది. ఒక లాంబ్డా తగ్గడం అన్నా అంతే కదా. ఇంకా ఇంకొక లాంబ్డా తగ్గించాను, ఇంకో λ/2, మళ్ళీ బ్రైట్ స్పాట్ కదులుతుంది. మళ్ళీ ఇంకో λ/2 బ్రైట్ స్పాట్ కదులుతుంది. మళ్ళీ ఇంకో λ/2, ఇంకొక λ/2, మొత్తం 2 కలిసిపోయాయి అనుకోండి, మనకి ఫ్రింజెస్ కనపడవు కదా, థిక్నెస్ 0 కదా మొత్తం. అలా మనం కొంచెం కొంచెం తిప్పుతూ కౌంట్ చేయండి, ఎన్ని బ్రైట్లు మనకి కనపడుతున్నాయో కౌంట్ చేస్తారు. 1, 2 ఇలా చూస్తారు. ఒక λ/2 తిప్పామనుకో, ఒక బ్రైట్ పక్కకి వెళ్తుంది. ఇంకోటి తిప్పాం, ఇంకొక బ్రైట్, ఇంకొక తిప్పాం, ఇంకో బ్రైట్, ఇలా వెళ్తూ నెక్స్ట్కి వచ్చేసరికి ఒక్కసారిగా డిజపీర్ అయిపోతాయి, ఫ్రింజెస్ ఏమీ కనపడవు. సపోజ్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రైట్ స్పాట్ ఫ్రింజెస్ని మనం క్రాస్ చేసాం అనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ క్రాస్ చేసాం, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ క్రాస్ చేసాం అనుకో, అప్పుడు ఈ రెండింటి మధ్య ఏంటి గ్యాప్ తగ్గిపోయి ఫ్రింజెస్ మొత్తం డిసపీర్ అయిపోయాయి అనుకోండి, ఇంకా కౌంట్ చేయడం మానేయండి. మానేసి ఎంత కౌంట్, ఒక 10 వచ్చాయనుకో, ఎన్ ఏమవుతుంది? 10 అవుతుంది. అలా ఎన్ని λ/2 కదిపావు? ఫస్ట్ ఎన్ ఒక ఫ్రింజ్ కనబడిందంటే ఒక λ/2, 2 ఫ్రింజులు కనబడితే 2 ఫ్రింజులు క్రాస్ చేస్తే 2 λ/2, 3 ఫ్రింజులు క్రాస్ చేస్తే 3 λ/2, అలా 10 ఫ్రింజులు క్రాస్ చేసాం అనుకో, 10 λ/2 క్రాస్ చేసినట్టే కదా. ఎందుకు అంటే చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఒక λ/2 మిర్రర్ M1ని ఒక λ/2 కదిపామనుకో, ఒక ఫ్రింజ్ క్రాస్ అవుతుంది. అంతే కదా. ఎందుకు ఒక ఫ్రింజ్ క్రాస్ అవుతుంది? λ/2 ఎక్కువ పెరిగినా λ/2 తగ్గినా పాత్ రిఫరెన్స్ λ/2 పెరిగిపోతుంది కదా. ఒక లాంబ్డా పైకి వెళ్ళింది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే λ/2 ఎక్కువ అవుతుంది, వెళ్ళేటప్పుడు λ/2 వచ్చేటప్పుడు ఎక్కువ అవుతుంది. ఇది కదపలేదు మనం, M2 ప్రైమ్ని ఎక్కడా కదపలేదు, ఇది ఇక్కడే ఉంది. M1ని మాత్రమే మూవ్ చేసాం. ఒక λ/2 ముందుకు వెళ్తే రే1 ఒక λ/2 ఇలాగా, ఒక λ/2 ఇలాగా. సో టోటల్గా ఒక లాంబ్డా పక్కకు కదులుతుంది. ఒక లాంబ్డా పక్కకు కదిలింది అంటే ఒక బ్రైట్ పక్కకు కదిలిపోతుంది. అలాగా n టైమ్స్ నువ్వు λ/2 కదిపావు అనుకోండి, n ఫ్రింజెస్ క్రాస్ అవుతాయి. సో అవుతాయి n λ/2 ఈక్వల్ టు x1 మైనస్ x2 అని రాస్తున్నాం, లేదా x2 మైనస్ x1 ఏది రాసుకున్నా పర్లేదు. x2 మైనస్ x1, n λ/2 ఈక్వల్ టు x2 మైనస్ x1. ఎందుకని? మనకి ఇలా తిప్పాము, మళ్ళీ ఒక ఫ్రింజ్ క్రాస్ అయింది, మళ్ళీ రొటేట్ చేసాం, మళ్ళీ ఒక ఫ్రింజ్, మళ్ళీ రొటేట్ చేసాం, మళ్ళీ ఒక ఫ్రింజ్, ఒక్కసారిగా ఒక 10 20 క్రాస్ అయ్యే తర్వాత ఇంక కనిపించట్లేదు మనకి.
ఫ్రింజెస్ ఏమీ కనిపించట్లేదు. అంటే ఈ దూరం తగ్గిపోయినట్టేనా? ఎంత దూరం తగ్గినట్టు? x2 మైనస్ x1 తగ్గినట్టే కదా! సో, అంటే n లాంబ్డా బై 2 టైమ్స్ అంటే లాంబ్డా బై 2, లాంబ్డా బై 2, లాంబ్డా బై 2 అని n టైమ్స్ తగ్గితే x1 మైనస్ x2 అనేది లేదు. అంటే x1 మైనస్ x2 n లాంబ్డా బై 2కి ఈక్వల్ అయినట్టేనా? ఏమ్మా? ఓకే. దీన్ని బట్టి ఫార్ములా ఏం రాయొచ్చు? మనకు కావాల్సింది ఇక్కడ ఉంచేసుకొని మనకు కావాల్సిన లాంబ్డా కదా అది ఉంచేసుకొని మిగిలినవన్నీ అటు పంపించేయడమే. ఈ n అనేది మనం కౌంట్ చేస్తున్నాం కదా 10, 20 కౌంట్ చేస్తాం కదా ఇది తెలుసు 2 తెలుసు మరి x1 x2 ఎలా తెలుస్తాయి? x1 x2 ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ ఇక్కడ రీడింగ్ నోట్ చేసాం కౌంట్ చేయక ముందు రీడింగ్ ఉంటుంది కదా ఆ రీడింగ్ R1 అని నోట్ చేసాం. ఇప్పుడు రొటేట్ చేస్తూ కొన్నాం కొంచెం రొటేట్ చేసాం ఒకటి ఒక బ్రైట్ స్పాట్ కదిలింది 2 3 4 5 ఒక 20 కౌంట్ చేసాం 20 డిసపియర్ అయిపోయింది ఇంకా ఈ రెండు కలిసిపోయాయి అప్పుడు ఆపేసావు కౌంట్ చేయడం ఆపేసావు 20 వచ్చాయి క్యాపిటల్ N 20 నోట్ చేసాం. ఇప్పుడు ఈ స్కేల్ మీద రీడింగ్ ఉంటుంది కదా ఈ స్కేల్ మీద ఈ స్క్రూ మీద కూడా రీడింగ్స్ ఉంటాయి అన్నాం కదా ఈ రీడింగ్ ఉంటుంది కదా ఆ రీడింగ్ నోట్ చేస్తా అది రీడింగ్ R2 ఈ R1 మైనస్ R2 చేస్తే x1 మైనస్ x2 వచ్చినట్టే కదా. సో x1 x2 తెలిసిపోతాయి x1 x2 అంటే ఇక్కడ R1 R2 అని ఫస్ట్ రీడింగ్ x1 సెకండ్ రీడింగ్ x2. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసాం అనుకో సో x1 మైనస్ x2 వచ్చినట్టే. n అనేది నువ్వు కౌంట్ చేస్తున్నావు కదా ఫస్ట్ది కదిలింది రెండోది కదిలింది మూడోది కదిలింది నాలుగోది కదిలింది కౌంట్ చేస్తున్నావు అది n తెలుసు 2 తెలుసు x2 మైనస్ x1 తెలుసు లాంబ్డా తెలుస్తుంది కదా. అంటే ఈ x మైనస్ x1 మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మైక్రో స్క్రూస్ నుంచి ఇక్కడ ఉంటాయి కదా మైక్రో స్క్రూస్ ఈ మైక్రో స్క్రూస్ ఆధారంగా ఈ రెండు రీడింగ్స్ నోట్ చేసి ఆ డిఫరెన్స్ని మనం x1 మైనస్ x2గా రాస్తాం. ఈ విధంగా మనం వేవ్ లెంగ్త్ ఆఫ్ ది గివెన్ లైట్ మనం ఇచ్చిన కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మనం మైకెల్సన్ మోర్లే ఇంటర్ఫెరోమీటర్ ద్వారా కనుగొనవచ్చును. అర్థమైందమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ ఎంతమంది వచ్చారు? క్రాంతి వచ్చింది క్రాంతి ప్రియ కిరణమై అటెండెన్స్ వేస్తాం కదా ఏమ్మా మరి తగ్గిపోయారు అలాగే కట్ అయిపోయిందంటావా? రండమ్మ మరి సిలబస్ అయిపోయింది అనుకో మళ్ళీ చూడండి మీరు ఆలోచించండి ఇప్పుడు చెప్పిన దానికి ఇదే క్వశ్చన్ రేపు చెప్పిన దానికి ఫాస్ట్గా వస్తుంది. నేను మొన్న న్యూటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఎలా చెప్పాను ఈ రోజు మార్నింగ్ ఎలా చెప్పాను అంటే ఫస్ట్ క్లాస్ మీరు మిస్ అయ్యారంటే ప్రతి పాయింట్ మిస్ అయిపోతారు అనమాట. రెండోసారి చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ వచ్చు కదా అనే ఉద్దేశంతో చెప్తాం. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు అది దీని గురించి అసలు ఏమీ తెలియదు ఎక్స్పెరిమెంట్ ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రతి మొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అవుతుంది. రెండోసారి చెప్పేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఇది కొంత తెలుసు అని కొంచెం స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది చెప్పేటప్పుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ చెప్పేటప్పుడు మీరు మిస్ అయ్యారు అనుకో రెండోసారి మీరు అడిగినా చెప్పినా ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వినని వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు వినని వాళ్ళు ఉంటారు అవునా. సో ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇది తెలుసు మీకు అన్నది మైండ్లోకి రావచ్చు స్కిప్ అవ్వచ్చు. ఫస్ట్ క్లాస్ ఎప్పుడు మిస్ అవ్వకూడదమ్మా. చెప్పండి సిలబస్ అయిపోయింది అనుకో మళ్ళీ మీకే కష్టం రివిజన్ స్టార్ట్ చేసినా ఇంతలా ఉండదు. అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అసలు ఆబ్సెంట్ అవ్వద్దని చెప్పండి. మనకి ఈ రోజుతో ఇంటర్ఫరెన్స్ చాప్టర్ అయిపోయింది తెలుసా. నెక్స్ట్ డైఫ్రాక్షన్ కానీ పోలరైజేషన్ కానీ మొదలు పెడతాను నెక్స్ట్ యూనిట్. ఇంట్రడక్షన్ క్లాస్ మిస్ అయితే చాలా బాధగా ఉంటుంది నిజంగా. అయితే
క్లాస్ అసలు మానకూడదమ్మా నా దృష్టిలో ఏంటంటే, ఏది చెప్తే ఏదైపోతుందా, సిలబస్ అయిపోతుంది అన్నట్టుగా ఉండాలి పిల్లలు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను ఇదే. రెండోసారి చెప్పను. కానీ మీరు రావడం మానేసి అడగడం కాదు. రోజు కాలేజ్‌కి రావాలి. అంటే కాలేజ్ కంటే ఇక్కడ ఆన్‌లైన్‌లోకి. వచ్చిన వాళ్ళు కొంచెం మీరు ఇదా? చెప్తున్నానమ్మా. మళ్ళీ చేస్తానులే. నువ్వు ఇచ్చావు కదా! కొన్ని నంబర్స్ ఇచ్చావు కదా! మొన్న పంపావు కదా! వాళ్ళే కదా రాని వాళ్ళు. నేను మళ్ళీ చేస్తానమ్మా. మళ్ళీ చేస్తాను. ఫోన్ మళ్ళీ చేస్తాను వాళ్ళకి. సరే అమ్మా. మనం ఏం చేస్తాం చెప్పు ఫోన్లు లేవంటే. ఉంటాయి. మనం కాలేజీలో ఉండగానే నేను చూసాను కదమ్మా! అబ్బాయిల చేతుల్లో అయితే ఖచ్చితంగా అందరి దగ్గర సెల్స్ ఉన్నాయి. నేను చూసాను కూడా. మరి ఎందుకు రావట్లేదు అది పిల్లలు. మీకేనా అర్థం కాకపోతే మళ్ళీ అడగొచ్చు. నేనేమి అనను కదా! అర్థం కాలేదు మేడం చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఎన్ని సార్లైనా 10 సార్లైనా ఒకే ముక్క చెప్పమన్నా చెప్తాము. అర్థమయ్యేంత వరకు. లేకపోతే మీరు రావడం మానేస్తే ఎలా చెప్పు? నేనిప్పుడు చెప్పిన క్లాస్ పెట్టనా అమ్మా మీకు వాట్సాప్ పెట్టనా? ఆ! ఈరోజు ఒకసారి చూస్తా అమ్మా? సాటర్‌డేది కూడా పెడతాను. ఈరోజు ఇంటి దగ్గర ఒక్కసారి ఇప్పుడు చెప్పిన లెసన్ ఒక్కసారి చదవండి అంతే. వచ్చేసేంత వరకు అక్కర్లా. ఒక్కసారి చదవండి. ఎంతమంది చదువుతారు? ఇప్పుడు క్లాస్ వినవాళ్ళందరూ చదువుతారా? నేను రేపు క్వెషన్స్ అడుగుతాను మళ్ళీ. వెరీ గుడ్. వెరీ గుడ్. రెస్పాన్స్ వస్తోంది. నలుగురు. అనిత, దుర్గా మధులత, విజయదుర్గ, చంద్రకళ, రాజశేఖర్, రాము, నాగు. ఓకే. అందరూ చదువుతారు కదా అయితే? రైట్. ఓకే అమ్మా. ఎండ్ చేయనా అయితే? ఎండ్ చేస్తున్నానే. ఓకే అమ్మ. ఓకే. ఓకే. ఓకే అమ్మ. ఓకే. మానేయకండి రండి. మళ్ళీ కొత్త చాప్టర్ మొదలుపెడతాను. ఇంట్రడక్షన్ క్లాస్ ఖచ్చితంగా వినాలి. అసలు మనం ఎందుకు చదువుతున్నాము అన్నది అందులోనే తెలుస్తది. ఫస్ట్ ఇంట్రడక్షన్‌లోనే బేసిక్స్ అన్నీ తెలుస్తాయి అసల. మనం అసలు ఆ చాప్టర్ ఎందుకు చదువుతున్నాం అన్నది కూడా తెలుస్తుంది. మానేయకండి అసలు ఎవరు కూడా.